కొన్ని దేశాలు ఈ సోషల్ మీడియా యాప్స్‌ని వేరే దేశాల్ని వెనక్కి నెట్టడానికి టూల్స్‌లా యూజ్ చేస్తున్నాయి. బైట్ డాన్స్ అనే పేరు మీరు వినే ఉంటారు. టిక్‌టాక్‌కి పేరెంట్ కంపెనీ. ఈ చైనాలో యూజ్ అయ్యే టిక్‌టాక్‌ని యూఎస్‌తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇండియాలో ప్రస్తుతం ఈ యాప్ బ్యాన్ అయ్యింది. అందుకే యూఎస్‌తో కంపేర్ చేసి చెప్తున్నా. చైనాలో ఎవరైనా 14 ఇయర్స్ కంటే తక్కువ వయసున్నోళ్ళు టిక్‌టాక్‌ని యూజ్ చేస్తుంటే వాళ్ళకి సైన్స్ ఎక్స్‌పెరిమెంట్, కల్చరల్ వీడియోస్, దేశం గురించి, ఎడ్యుకేషనల్ వీడియోస్‌ని ఫీడ్ చేస్తారు. అక్కడ ఉన్న ప్రజలకి 40 మినిట్స్ లిమిట్ కూడా పెట్టారు. అదే టిక్‌టాక్ యూఎస్‌లో ఎలాంటి వీడియోస్ ఫీడ్ చేస్తాయంటే, ఆ వీడియోస్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. అక్కడ ఉండే పిల్లలు ఇంకా డంబ్ అవుతారు. దీనివల్ల ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటదో ఒక సర్వేని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. యూఎస్‌లో ఒక సర్వే జరిగింది. అది సీఎన్‌బీసీలో పబ్లిష్ కూడా అయింది. యూఎస్‌లో చాలా మంది పిల్లలు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ అవుదామని అనుకుంటున్నారు. అదే అదే టైంలో సేమ్ సర్వే చైనాలో చేసినప్పుడు అక్కడ చాలా మంది పిల్లలు ఆస్ట్రోనాట్స్ అవుదామని అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడమో, సోషల్ మీడియా వదిలేయడానికో, సోషల్ మీడియా చూడొద్దనో చెప్పడానికి నేను చేయలేదు. ఈ వీడియో కేవలం సోషల్ అవేర్‌నెస్ పెంచడానికి, అసలు బయట ఏం జరుగుతుందో తెలియడానికి మాత్రమే చేశాను. నేను రేపొద్దున పార్లమెంట్‌లో డేటా ప్రొటెక్షన్ బిల్ వచ్చినప్పుడు, ఆ బిల్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో కూడా మీకు తెలియాలి కదా! ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్